హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ ఉగాదికి మనందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఉగాది పచ్చడైతే ఏ విధంగా చేసుకుందామో చూసేద్దామండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి దీన్నైతే. చాలా టేస్టీగా కూడా ఉంటదండి. ముందుగా ఒక బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకుని 2 అరటిపళ్ళనైతే తొక్క తీసేసుకుని అందులో అయితే వేసేసుకోవాలండి. అరటిపళ్ళు చక్కెరకేళి అరటిపళ్ళండి. ఈ అరటిపళ్ళని వేసుకోవచ్చు. లేదంటే మనం బొంతంటి పళ్ళు అని ఉంటాయండి. అదే కూరంటి పళ్ళు ముగ్గిపోతాయి కదా, వాటిని బొంతంటి పళ్ళు అంటారండి. ఈ పచ్చడి కోసమని స్పెషల్గా అరటిపళ్ళను కూడా వాడతారండి. ఇప్పుడైతే కొత్త చింతపండుని అయితే 2 ఉట్లు అయితే నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న వాటినైతే గుజ్జు తీసేసుకొని వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకుంటున్నాను. బెల్లాన్ని కూడా కొంచెం వాటర్ వేసి నానబెట్టుకున్నానండి. ఇవి కూడా వాటర్ అయితే వేసుకుందామండి. బెల్లం అంతా కలిపేసి వాటర్ అంతా వేసుకుందామండి. ఇలా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. ఇలాగైతే ఒకసారి కలిపేసుకుందామండి. మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసిన వాటిల్లో అయితే కొద్దిగా సాల్ట్, కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం వేసుకుందామండి. సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, అలాగే పుట్నాల పప్పు అండి 2 స్పూన్లు వేసుకుందాం. అలాగే 2 స్పూన్లు కొబ్బరి తురుము అవి కూడా వేసుకుందామండి. పుట్నాల పొడి అండి. పుట్నాల పప్పుని మిక్సీలో వేసి ఇలా బరగ్గా పొడి కింద అయితే ఆడానండి. దాన్ని కూడా అందులో అయితే కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న వాటిలో కొద్దిగా జీడిపప్పు అయితే వేసుకుందామండి. ఇలా జీడిపప్పుని వేసుకున్నాక కొద్దిగా కిస్మిస్ని కూడా వేసుకుందామండి. కొజ్జారం అండి, ఇక్కలు తీసేసి చిన్న ముక్కల కింద కోసుకుని వాటిని కూడా వేసేసుకుందామండి. డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చితే వేసుకోవచ్చండి, లేకపోతే లేదండి. అలాగే గ్రీన్ ద్రాక్ష పళ్ళు అండి. ఇలా ముక్కల కింద అయితే కోసాను. ఆ ముక్కలను కూడా ఇందులో అయితే వేసేసుకుందామండి. లాస్ట్లో అయితే మనం యాప్ పువ్వు అండి. ఇలా యాప్ పువ్వుని అయితే శుభ్రం చేసి ఇలా తీసుకున్నానండి నేను. ఈ యాప్ పువ్వును కూడా వేసేసుకుని కలిపేసుకుందామండి. కలిపేసుకుందాము. మొత్తం అంతా కలిసేలా కలిపేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడా. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకుందామండి. ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో అయితే ఒక బౌల్ పెట్టుకుందాం. ఆ బౌల్లో అయితే మనం ఈ పచ్చడి రెడీ చేసుకున్నాం కదా, దీన్ని అయితే వేసేసుకుందామండి. ఇది ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా చేస్తారండి. ఒక్కొక్క ఊళ్ళో ఒకలా చేసుకుంటారు. మేమైతే ఇలాగే చేసుకుంటామండి. అటు అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు, ఇటు అత్తయ్య వాళ్ళు కూడా ఇలాగే చేస్తారండి. వాళ్ళని చూసి నేను కూడా ఇలాగే ఫాలో అయిపోయానండి. నేను కూడా ఇలాగే చేస్తానండి ఎప్పుడు కూడా. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇలాగ మనం ఇందులో సపోటాలు అన్నీ వేసుకోవచ్చండి. తినేటప్పుడు చాలా బాగుంటాయండి. ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేసేసానండి. చూసారు కదా, మన కిస్మిస్, ద్రాక్ష పళ్ళు, జీడిపప్పు కూడా వేసేసి ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేశానండి. చాలా బాగుంటుందండి ఇదైతేని. ఈ పచ్చడి రెడీ అయిపోయిన తర్వాత మా వారైతే దేవుడి మందిరంలో అయితే కొద్దిగా పెట్టి పూజ చేసుకున్నారండి. పూజ అయితే అయిపోయింది. నాకు కూడా పూజ కూడా అయిపోయిందండి. ఈ విధంగా అయితే చేసానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే. ఒక్కొక్క ప్రాంతంలో ఒకలా చేసుకుంటారండి. మేమైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటామండి ఉగాది పచ్చడి. చాలా బాగుంటుందండి. తినే కొలది ఇంకా తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుందండి ఈ పచ్చడి అయితే. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడైతే మా దేవుడు మందిరం అయితే చూపిస్తానండి. పూజ అయిపోయిందండి. మా వారైతే పూజ చేస్తారు. ఇదిగోండి, చూసారు కదా, ఎలా అయితే కొద్దిగా ఉగాది పచ్చడి అయితే పెట్టేసి పూజ అయితే చేసుకున్నారండి. నేను కూడా వంటగదిలో అన్నపూర్ణాదేవిని కుబేరుని పెట్టుకున్నాను కదా, నేను కూడా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఇలా అయితే చేసుకున్నామండి. మందిరంలో అయితే మా వారు చేశారు. నేనైతే వంటగదిలోను తులసి కోట కాడ అయితే నేను చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకున్నామండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ ఉగాది పచ్చడి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియో